మిర్యాలగూడలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో 10 కోట్ల డ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్ ప్రారంభం. మిర్యాలగూడ బ్రహ్మకుమారీస్ సబ్ జోన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ అండ్ మిషన్ స్పందన్ కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల డ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్ ఘనంగా ప్రారంభమైంది. బ్రహ్మకుమారీస్ మాజీ ప్రధాన పరిపాలకురాలు దాది ప్రకాష్మణిగారి పవిత్ర స్మృత్యర్థం నిర్వహించిన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ మెగా ప్రచారం 2026 ఆగస్టు 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విస్తృతంగా కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిపాటి నవీన్ కుమార్, ఎంఈఓ ధర్మామాయక్ హాజరయ్యారు. కార్యక్రమానికి బ్రహ్మకుమారి సబ్ జోన్ ఇన్ఛార్జి రాజయోగిని బీకే శకుంతల ఆధ్వర్యం వహించారు. అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షుడు మాసెట్టి శ్రీనివాస్, బండారు కుశలయ్య, కర్నాటి రమేష్, ఏచూరి భాగ్యలక్ష్మి, ప్రకాష్ రావు, ప్రసాదరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి డ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞలో భాగస్వాములై ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్, బ్రహ్మకుమారి సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. మనందరం కూడా కలిసి ఇప్పుడు ప్రతిజ్ఞ చేసే సమయం ఆసన్నమైంది. అన్ని రకాల వ్యసనాలకు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నేను ఆరోగ్యకరమైన కూడిన మంచి జీవన విధానాన్ని ఆచరించుటకు నిరంతరం కృషి చేస్తాను. నేను నా సమాజమును వ్యసనముల నుండి ముక్తి పొందే జీవితం కోసం ప్రేరణ ఇస్తాను. నేను నా శరీరం, నా మనసు, నా సమయం మరియు నా శక్తులను సద్వినియోగం ఆరోగ్యకరమైన, జాగృతి చెందిన, వికసిత భారతదేశ నిర్మాణంలో నా వంతు కృషి చేస్తానని దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్, వందే భారత్, వందే భారత్. రక్తసిద్ధంగా ఉంటుంది. కారణాలు ఏంటి? ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఇంకా వెళ్ళాలి. అందువల్ల కొంచెం ప్రతిజ్ఞ, ప్రమాణం, దేవుడి మీద ఒట్టు, చివరికి కోర్టు కూడా అంటారు, దేవుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్పు. కొంచెం ఒట్టన్నా పెట్టుకుంటే కొద్దిగా బలీయమైన మార్పు వస్తుందేమో మన దేశ నవనిర్మాణం చేయగలుగుతాం. కాబట్టి కాలాతీతం కాకుండా వికసిత భారత్ అంటే యువత ఆరోగ్యంగా ఉండే దేశం, కుటుంబాలు మంచి విలువలు, సంస్కారాలు ఉండే దేశం, సమాజం సురక్షితంగా ఉండే దేశం. అందుకే ఇది కేవలం వ్యసన విముక్తి కాదు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ 3 years నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ నషాముక్త్ అన్న ప్రాజెక్ట్ తోటి MOU సైన్ అవ్వబడింది అనమాట. బ్రహ్మకుమారి ఎమ్మెల్యే గారు మన కోసం వచ్చి గొప్ప కార్యక్రమాన్ని తన స్వహస్తాలతో చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ విధంగానే బ్రహ్మకుమారితో ఎంతో సహకరించి మాకు ఎన్నో కార్యక్రమాలలో ఈ విధంగా మీ హస్తముపై సహిమతో సన్మానం చేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. ఈ 2-3 రోజుల్లో
ఎక్కడ ఏ మిల్లుకైనా సరే మీరు మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మీ వంతు కృషి మీరు చేయాలని అన్ని మిల్లుల వాళ్ళకు కూడా ప్రేరణ ఇప్పించాలని మేము మీ నుంచి కోరుకుంటున్నాం. ఓం శ్రీ అన్నయ్య గారికి సన్మానం చేస్తున్నాం. మొత్తం 20,000 మందితో సంకల్పం అన్నమాట. మన మీడియాలు కూడా ఇచ్చిన టార్గెట్ 20,000 మందిని తప్ప వాళ్ళ అన్నయ్య గారికి సన్మానం చేస్తున్నాం. శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా మీ అందరికీ కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. పాంప్లెట్స్ ప్రతిజ్ఞ ఓపెన్ అవుతుంది. నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లా ఎక్కడ ఉంది? హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. సో మనది కదా అన్ని అంచెలంచెలుగా పెరగాలని మీరు ఏ మీటింగ్లోనైనా పాల్గొనండి, ఏ ఎక్కడ కార్పొరేషన్లోనైనా పాల్గొనండి, ఎక్కడ ఏ సభలోనైనా పాల్గొనండి. అక్కడ వాళ్ళకు ఈ ప్రేరణ ఇవ్వాలని వాళ్ళతో ఈ ప్రతిజ్ఞ చేయించాలని మా మనని. ఆ ఒక్క పని మీరు చేయండి. దానివల్ల వేల లక్షల మంది తయారవుతారు. ఇది మా మనవి మీరు పాటి. చాలా చాలా ధన్యవాదాలు. అక్కయ్య గారు చెప్పినట్టు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మేము ప్రజా మీటింగ్లు పెట్టినా ఏ కార్యక్రమాలైనా సోషల్ యాక్టివిటీ చేసినా ఎక్కడ ఏ పనులు ముందుగా ఈ ప్రతిజ్ఞ వాళ్ళందరితో చేపిస్తారని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఈరోజు మన మీడియా కూడా ఈ ఓం శాంతి భవనంలో ఎంతో ముఖ్యమైన సమాజం కోసం ఒక మంచి వాక్యాన్ని తీసుకోవాలని ఏదైతే వారు తీసుకున్న ఈ ప్రతిజ్ఞలో సమాజంలో ఉన్న వ్యక్తులు, యువత, ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యసనాలకి అలవాటు పడి ఉన్నారనే ఉద్దేశంతో దీని మార్పు రావాలా, ఈ మార్పులో మనందరం భాగస్వాములు కావాలని ఏదైతే ఈరోజు తీసుకున్న ఈ 10 కోట్ల వ్యసన విముక్తుల ప్రతిజ్ఞకి మన ఓం శాంతి కార్యక్రమం భవనం నుంచి ప్రారంభమైనందుకు దానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అందరూ ప్రముఖులందరూ, అలాగే అక్కయ్యలు, అమ్మాయిలు అందరూ సమాజం కోసం ఈ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే మనందరం యువతని పెడిదోవలు పెట్టకుండా వాళ్ళందరూ రాబోయే భావితరానికి ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో మనందరం ఎక్కడో కాడ ఏదో ఒకటి మొదలవ్వాలనే కార్యక్రమాలు తీసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనందరం మేము ఇదివరకే నేను నా మీడియాలు కూడా అనే కార్యక్రమాలు ప్రారంభించి నేను నా మీడియాలు కూడా బాగుండాలా, దాంట్లో మనందరం బాగుండాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని కూడా యువతతోనే ప్రారంభించాము. ప్రస్తుతం ఉన్న జనాభా పెరుగుతుంది, దాన్ని అరికట్టడానికి మన వాళ్ళ కాటం లేదు. కానీ వ్యసనాలన్నా మనం చేసే ఈ వ్యసన కార్యక్రమాలని వాటిని అదుపులో పెడితే దేశం బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, సమాజం యొక్క రూపకల్పనలో కూడా దేశ భవిష్యత్తులో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా వంతుగా ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే దగ్గర నాకున్న వ్యసనాలైతే మానుకున్నా నేను మార్పుడుగా సుమారు 13-14 సంవత్సరాలు అయింది. అంతకుముందు నాకు కూడా ఉన్నాయి, మందు కానీ, సిగరెట్ కానీ, నాన్ వెజ్ కానీ. ఇవి కూడా నేను సుమారు 14 సంవత్సరాలు అండి ఇవన్నీ మానేసి నేను ప్రజల కోసం, ప్రజల్లో మార్పు కోసం ఏదో ఒక రూపేణ నా వంతుగా భగవంతుడు పుట్టించినందుకు నా వంతుగా ఏదో ఒకటి నేను జీవిస్తున్నా, నేను నా మిర్యాలు కూడా ఏదో ఒకటి నా ద్వారా రావాలా, చెయ్యాలనే సంకల్పం తీసుకున్నాను. కాబట్టి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈరోజు నేను నా మిర్యాలు ఒక ప్రజాప్రతినిధి ఎదిగి నా వంతుగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో
ఆ పేద ప్రజలకి ప్రభుత్వం నుంచి ఇచ్చే కార్యక్రమాలు కానీ, మా నుంచి వచ్చే కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎవరైనా సామాజిక సేవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విలువలని, వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మన మిర్యాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మా కృషిలో బద్దంగా మీరందరూ ఇచ్చే సూచనలు, సలహాలు కానీ, మీరందరూ ఇచ్చే సపోర్టింగ్ కానీ చాలా బాగుంది. ఎప్పటికీ ఈ సపోర్టింగ్ని నేను మర్చిపోలేను. ఏదో 1-2 కానీ తేడా వస్తుంది తప్ప మిగతా చాలామంది మిర్యాలు కూడా బాగుండాలి ఏదో రకంగా. ఎందుకంటే ఒక కాలక్రమేణా ఒక పని చేయాలని అంటే సమయం చాలా పడుతుంది. ఒక ఇల్లు కట్టాలని అంటేనే మనకు 3-4 సంవత్సరాలు పడుతుంది. మనం ఏదైనా ఒక మార్పు రావాలంటే కనీసం ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. దానికి ఏదో వచ్చిందనో, ఎదురు తిరిగానో, లేకపోతే సోషల్ మీడియాలో ఏదో పెట్టారని భయపడాల్సినంత అవసరం లేదు. మనం ఏదైనా ఒక సంకల్పం, నేను ఇది చేయగలను, ఇది చేసి చూపిస్తాను అని మన మైండ్లో కనుక సంకల్పం ఉంటే ఎన్ని ఎదురొచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఆ భగవంతుడు మనకి ఇస్తాడనే నమ్మకంతో నేను పనిచేస్తున్నా. ఆ పనిలో నిజంగా భగవంతుడు నా ఎంత ఉన్నాడని కూడా నేను నమ్ముతూ, నాకు కావాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు, వాటన్నింటిలో ప్రజల యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నాకు ఇచ్చే ఆ భగవంతుడి దీవెనతోనే నేను ముందుకెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నాకున్న ఆ భగవంతుడు ఇచ్చిన కాల పరిమితిలో, ఆ భగవంతుడు ఇచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నేను నా మిర్యాలు కూడా ఏదో రకంగా నా వంతుగా ప్రజల మధ్యలో ఎలాంటి తేడాలు, ప్రజల మధ్యలో ఎలాంటి వ్యసనాలు, ప్రజల మధ్యలో ఎలాంటి కార్యక్రమాలలో నేను తీసుకెళ్ళి వాళ్ళందరినీ గౌరవపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రానికి, అటు దేశానికి నేను నా మిర్యాలు కూడా దిక్సూచిని చూపించడంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నిస్తానని, నేను నా మిర్యాలు కూడా భాగస్వాములు మీరందరూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎట్టి ప్రతిజ్ఞ చేస్తున్నారో ఆ ప్రతిజ్ఞ తగ్గట్టుగా ఇక్కడున్న మనందరం ఎవరైతే ప్రతిజ్ఞ చేసినామో తలా ఒకటే అనుకోండి, అన్నీ ఒకటేసారి మానుకోవాలన్నా కానీ ఆరోగ్య రీత్యా కావచ్చు, సమాజంలో కావచ్చు చేయలేకపోవచ్చు. కానీ నేను ఇది చేయగలను, ఈ రోజు ఈ చెట్టు నాటగలను, ఈ చెట్టుని ఏదో రకంగా ఒక రోజు చెట్టు కాపిస్తాను అని మనసులో కనుక అనుకుంటే నీ ప్రతిజ్ఞ, నీ యొక్క ఆశయం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఒకటి ఏదైనా ఒక చెడు అలవాటుని మానుకునేటట్టుగా నేను ఈ రోజు ఈ చెడు అలవాటు మానుకుంటున్నాను అని నీ మనసులో కనుక సంకల్పం కనుక మంచిగా ఉంటే ఆ సంకల్పం నీకు రాబోయే రోజుల్లో ఉన్న వ్యసనాలను కూడా పక్కన పెట్టేసేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం ప్రజాప్రతినిధులుగా ఇక్కడ వచ్చినందుకు, మీతో పాటు ఈ కాలాన్ని, ఈ టైంని, ఈరోజు ఈ మన విముక్తి ప్రతిజ్ఞలో ఏదైతే వ్యసన విముక్తి ప్రజల్లో మేమందరం పాల్గొన్నందుకు మా ప్రజాప్రతినిధుల తరఫున, మా తరఫున, మీ అందరి తరఫున కూడా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి. ఇందాక అక్క చెప్పినట్టు డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, భారతదేశం కావాలి, హైదరాబాద్ కావాలి, నల్గొండ కావాలి, నిలబడ కావాలి. ఈ భారతదేశం మొత్తం కావాలి. దాన్ని ఏం చేయాలి? మనం ప్రతిరోజు బార్ షాప్లో కూడా 100 సైకిల్ మోడల్ ఉంటాయి. ఇంకో దగ్గర రకరకాల మనము నిరోధించాలంటే చాలా మంది మనతో పాటు స్టార్ట్ చేయాలి. మేము కూడా దీన్ని డ్రగ్స్ రహిత భారతదేశం కావాలి, డ్రగ్స్ రహిత తెలంగాణలో చాలా పోరాటం చేస్తున్నాం. ఈ పొద్దు చూస్తే చదువుకున్న పిల్లలు తండాలలో, గ్రామాలలో, దళిత వాడల్లో చాలా మంది పిల్లలు గాంజాకి అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు, మద్యం సేవించి పార్కులలో, కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఒకటే ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు, వేరే పని లేదు. కాబట్టి ఈ మత్తు పదార్థాలకు దూరం ఉండాలని పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ, మనతో పాటు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతమంది ప్రయత్నం చేస్తున్నా ఇక డ్రగ్స్ రహిత భారతదేశం కాలేదు, డ్రగ్స్ రహిత క్రియలు కూడా కాలేదు. కాబట్టి మనందరం మన వంతుగా మనం కృషి చేయాలి. ముందు మన ఇంట్లో మనం అందరికీ, మన పిల్లలకు, మనకు, వాళ్ళందరికీ, మన తల్లిదండ్రులందరికీ కూడా. మా తల్లిలో చాలా మంది సార పెట్టుకుంటారు, ఇప్పటికీ అలవాటు సార పెట్టుకుని మా హక్కు అంటారు. నేను తిడతా వాళ్ళు, హక్కు కాదు ఇది, మీరు కల్పించుకున్నది అని నేను అంటాను. దానికో శాఖ ఉంటుంది, పోలీసులు పట్టుకుంటారు, నాగమల విడిపి ఉంటుంది. ఇట్లా చాలా రకరకాల వ్యసనాలకు, మాదిక ద్రవ్యాలకు అలవాటు పడడం చాలా మంది పిల్లలు ఆగమై చెడిపోయిన చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ కూడా పెద్ద అలవాటు అది. బెట్టింగ్ ఎంతమంది ఎన్నికలు బెట్టింగ్లతో పిల్లలు, తల్లిదండ్రులు ఎంతమంది మానసిక వేదన గురయ్యారు, చాలా మంది గురయ్యారు. ఈ బెట్టింగ్ తోటి చాలా మంది పిల్లలు, కొత్త కొడుకులు కూడా తల్లిదండ్రులు మానసిక బాధలు చాలా క్షోభ అనుభవిస్తారు ఇప్పటికీ. కాబట్టి
ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి, మనం కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ భారతదేశంలో ఈ డ్రగ్స్ రహిత భారతదేశం కావాలి. మత్తు పదార్థాలు అలవాడకూడదు. పిల్లలు చదువుకోవాలి, ఒక క్యారెక్టర్, ఒక విధేయం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఓం శాంతి లాంటి దాంట్లో చాలా మంది చేపితే కూడా మంచిదే. మెడిటేషన్ ఉంటుంది, దాని మంచి వాక్యాలు ఉంటాయి. ఇవన్నీ మనం 10 మందికి పోయి చెప్పాలి. కాబట్టి ఇవన్నీ స్టేజ్ మీద మాట్లాడిపోయి మన దేవైనా మర్చిపోయేది కాదు. నా వంతుగా నేను పాటిస్తాను. నాకు ఎటువంటి అలవాటు లేవు. నేను అందరికి అదే చెప్తాను. మా వాళ్ళు చాలా మంది రోజు వస్తారు, వాళ్ళందరూ తాగి రావద్దని చెప్తాను. ఏదేమైనా సరే ఈ తాగుడు వల్ల చాలా మంది అనర్థాలకు, తర్వాత ఆర్థికంగా ఉన్నాయి, తర్వాత క్షణికాంశంలో చెప్పుకోవడాలు, పొలాల కూడా పంచాయతీ పెట్టుకోవాలి, ఇవన్నీ రైతా ఉన్నాయి. కాబట్టి సహనం కావాలి, తర్వాత మత్తు పదార్థాలు దూరం ఉండాలి. కాబట్టి ఈ అక్కగారిని తీసుకునే ప్రోగ్రాంకి ఆమె నిజంగా హర్షిస్తూ నేను కూడా ఏదైనా మీటింగ్స్ కట్టుకోవాలి. కాబట్టి నాకు కూడా సిలివేషన్ కోరుకుంటూ మనందరం వ్యవస్థలో ఉంటున్నాం, కానీ మార్పు అనేది ఇప్పటిదా మనలో వచ్చినా సరే దాన్ని ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇవాళ ప్రత్యేకంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఒక మార్పు, సుమారు ఒక 10 కోట్ల మందితో డ్రగ్స్ అడబాటుతో ప్రమాణం చేపించేసి అభివృద్ధి కావాలని చెప్పి ప్రత్యేకంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రాజయోగిని దేవి శకుంతలక్కయ్య గారి ఆధ్వర్యంలో ఇన్ని సంవత్సరాల సంది నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వేరే ఏం లేదు. అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు బాగుండాలి. ఆ ఒక్క నినాదంతోనే అక్కయ్య గారు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు. మనందరం వ్యాపారం చేస్తున్నాం, కుటుంబాలు చూస్తున్నాం, వ్యవస్థకు పోతున్నాం. కానీ ఇలా వన్ సైడ్లో మొత్తం కార్యక్రమాలు నిర్వహించే అక్కయ్య గారికి ముందుగా ధన్యవాదాలు. దానిలో భాగంగానే ఇవాళ ఒక మార్పు కోసం చేసే ప్రయత్నం తప్పకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు తెలియజేసే విధంగా మన మిర్యాలు కూడా, మన తెలంగాణ, మన ఇండియా మొత్తం కూడా సస్యశ్యామలంగా ఆయురారోగ్యంతో ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి కార్యక్రమానికి మేము ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే ఎంఈఓ గారికి, మా అధ్యక్షులు గౌ శ్రీనివాస్ గారికి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మా కుశలయ్య గారికి, ఖేలకు అందరి నమస్కారాలు. ఏది ఏమైనా ఈ మార్పు పడుతూ చాలా మంచి కార్యక్రమం. దీన్ని తప్పకుండా సద్వినియోగం చేస్తాం, మేము కూడా స్వీకరిస్తాం. దాంట్లో ఒకేసారి మొత్తం మార్పు రాకుండా కొద్దిగా మార్పు తీసుకొచ్చే అవకాశం విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము బయట తిరుగుతుంటాం కాబట్టి ఒకేసారి మేము చేసామంటే వాడెక్కడో మేమెక్కడో అవుతాం కాబట్టి వాడిని మార్చే ప్రయత్నం చేసి వాటితో పాటు మేము కూడా మారే విధంగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిపోతామని తెలియజేసుకుంటూ, ఇది నాకు నిన్న ప్రకాశ్ నాయక్ ఫోన్ చేశారు, వస్తారని చెప్పని కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. అయినా తప్పకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని మేము తప్పకుండా అవకాశం మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ అక్కయ్య గారికి మరొకసారి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మరి వ్యసన విముక్తి భారత్ కోసం దాదాపుగా దేశవ్యాప్తంగా మరి అటు ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, బ్రహ్మకుమారిస్ కానీ దాదాపుగా 10 కోట్ల మందితోటి ప్రతిజ్ఞ చేయాలనేది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మరి మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎంతలా అనంటే ప్రతి ఒక్కరికి కూడా మరి మన నుంచి ఏమి ఆశించకుండానే మనకి ఎంతో ప్రతిఫలాన్ని ఇచ్చే ఈ డ్రగ్స్ విముక్తి అనేది మరి చాలా చక్కటి కార్యక్రమం. ప్రతి ఒక్కటి కూడా ప్రతి వ్యక్తిలో ఏదో రకమైన ఒక వ్యసనం అనేది సహజంగా ఉంటుంది. దాన్ని మనం గుర్తు చేసి మరి దాన్ని బయటికి మనం మారబోయినట్లయితే మరి మనం శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మరి ఆరోగ్యపరంగా కానీ ఎంతో చక్కగా మరి సమాజంలో మనం ఉండగలుగుతాం.
మనం చక్కగా ఉన్నప్పుడు మన సమాజం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 10 కోట్ల జనాభాలో ఆఖరికి ప్రభుత్వం కానీ మన బ్రహ్మకుమారిస్ కానీ ఈ సంకల్పంతో ఆఖరికి 1% మందిలో మార్పు తీసుకొచ్చినా కూడా దాదాపుగా 10 లక్షల మంది జనాభా మరి మార్పు అంటే మామూలు మాట కాదు. అది నెక్స్ట్ ఎంతో పెద్ద మొత్తంలో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఈ సంకల్పం చేసి తప్పకుండా ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి, మనలో మార్పు తీసుకురావాలి, మన కుటుంబంలో మార్పు తీసుకురావాలని చెప్పి కోరుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన అక్కయ్య గారులకు, అన్నయ్య గారులకు, మరి మా రైస్ మిల్ సోదరులకు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులకు, రోటరీ మెంబర్స్కు అందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మీరంటే అక్కడ మౌంట్ ఆఫ్ వినబడాలి. ఎందుకంటే ఓం శాంతి అనేది పదం మనకు ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఓం శాంతి అనేది ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఓం శాంతి, ఓం నమ శివాయ ఈ పదాలే మనకు ఆరోగ్యానికి, మనకున్నదానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా కానీ ఏ పరంగానే మనకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడతాను. మన శకుంతల అక్కయ్య గారు తోటి నేను మౌంట్ ఆఫ్ ఒక 20 years బ్యాక్ పోయానండి. చాలా చక్కగా అక్కడ ఉన్నందుకు కూడా మన ప్రపంచం మన మీద కూడా రాబోద్ది కాదు, ఇంకా 4 రోజులు ఉంటే బాగుందనే ఆలోచనలోనే ఉన్నాము. అలాగే ఆ కార్యక్రమానికి మమ్మల్ని తీసుకుపోయిన జనార్దన్ గారు, మురళి గారు వీళ్ళందరూ కలిసి కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి పోయాము. చాలా మంది కూడా చాలా చక్కగా అక్కడ మాకు అరేంజ్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ కావచ్చు. ముఖ్యంగా ఈ ఏజ్ని కూడా శకుంతలక్కయ్య గారు ఎన్ని బాధ్యతలు తీసుకొని సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని మార్చాలి, ఏ రకంగా మనం చేసే పనులు మంచిగా ఉండదు అనే దాని మీద వాళ్ళు చేసిన ఓం శాంతి నుంచి చేసిన దానికి నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనము మన ఇండస్ట్రీ, నేను ఉదాహరణకు మన ఇండస్ట్రీ చెప్తున్నాను, మన ఇల్లుని చెప్తున్నాను, మన ఊరు. ఇప్పటికైనా మన ఇండస్ట్రీ పెద్దలు ఇక్కడ ఉన్నారు, మనందరం కూడా కలిసి మిల్లు ఒక బ్యానర్ పెట్టుకొని అందరినీ మోటివేట్ చేసి, సరే మన దాంట్లో 100 మంది పనిచేస్తే ఒక 10 మందికో 20 మందికో వాళ్ళపై ఇంకో 10 మందికో 20 మందికో ఈ సమాజానికి తోడ్పాటు ఉంటుందని కూడా కోరుకుంటూ అందరు కూడా పిల్లర్స్కు నా యొక్క సూచన అది. ఎందుకంటే అది చాలా మంచి కార్యక్రమం. మనం ఇంటికి పోవాలంటే, ఇంటికి చేయాలంటే కూడా అప్పుడు ఎప్పుడో జరుగుతుంది. అది మన దగ్గరికి ఏంటంటే అందరు కూడా పబ్లిక్ కస్టమర్స్ వస్తారు, రైతులు వస్తారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ఇండస్ట్రీ తరఫున కూడా అందరు కూడా ఈ కార్యక్రమం మీద బ్యానర్ పెట్టి అవగాహన కల్పిస్తారని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా శకుంతలక్కయ్య గారికి ఈ భవనం నిర్మాణం చేపించి ఇంత చక్కగా మిర్యాలగూడ పట్టణంలో, ఈదలగూడలో ఇంత ప్రశాంత వాతావరణంలో కట్టించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనం ఏ సేవలో ఉన్నా, ఎక్కడ ఉన్నా 10 మందికి ఉపయోగ రీతిలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నేను కూడా శివాలయం చైర్మన్గా దాదాపు 30 సంవత్సరాల నుంచి సెక్రటరీగా ఉంటూ, తర్వాత చైర్మన్గా ఉంటూ, ఈ మధ్యన 5 ఏళ్ల క్రితం కృష్ణ టెంపుల్ చైర్మన్గా ఉంటూ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా అందరికీ ఆదర్శం కావాలి. అందరి ఆదర్శం అంటే నేను చేస్తే ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు చేస్తే ఇంకొకరు చేస్తారు. అలా పోకుండానే సమాజం అనేది మనకు ముందు పోతుంటుంది. కాబట్టి అందరూ కూడా అదే రీతిలో సహకరించాలని కోరుకుంటున్నాను. చెడు మార్గంలో పడి అనారోగ్యం పాలై ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృషిపోతూ ఆ కుటుంబాలు కూడా ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి సమాజంలో చూస్తున్నాం. నిజంగా నేను ఇప్పుడు ఈ రోడ్ హై స్కూల్లో జూనియర్ కాలేజ్ రోడ్డు పక్కన ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను, మిర్యాలగూడ ఎంబీఏ చేస్తున్నాను. మా కాలేజీ గ్రౌండ్ అయితే ప్రతిరోజు చూస్తాను. అంటే రోజు నేను 2-3 సార్లు బైక్ రన్నేసి చెప్తుంటాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు బయట వాళ్ళు ఆ కాలేజీ గ్రౌండ్లో చెట్ల కింద కూర్చొని ఈ గంజాయి, మత పదార్థాలకు బానిసై తల్లిదండ్రులకు ఏ మాత్రం సహాయపడకుండా వారిని అనేక రకాల ఇబ్బంది పాలు చేస్తూ సమాజంలో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు.
నేను రోజు బైక్ వేసుకొని వాళ్ళని తరిమేస్తుంటాను, ఎవరు ఇక్కడ ఉంచవద్దు అని. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, సిపిఎంస్ వాళ్ళు కూడా రౌండ్ వేసుకొని చెప్తూ ఉంటారు. అంటే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పాఠశాలల్లో విద్యాశాఖ తరఫున నిర్వహిస్తున్నారు. ఏదేమన్నా నేటి సమాజంలో మార్పు రావాలంటే అందరూ కోరుకోవాలి. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు, మోడీ గారు చెప్పినటువంటి ప్రకారంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఏకదాటిగా ప్రతిజ్ఞ కూడి ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములై అందరూ కూడా నినాదంతో ముందు సాగినట్లయితే ఎటువంటి చెడులైనటువంటి భారతదేశం నిర్మాణం అవుతుంది. మంచి సమాజం గురించి మంచిగా ట్రై చేస్తున్నారు. 10 crores మెంబర్స్ తోటి ఇండియాలో డ్రగ్స్ ఫ్రీగా చేయడానికి అది చాలా పెద్ద కారణం. ఈరోజు చాలా మంది వ్యసనాలకి వాళ్ళ యొక్క లైఫ్ నాగరికతలో సమాజం మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. డ్రగ్స్, ఆల్కహాల్, ఇతరత్ర వచ్చి బ్రహ్మకుమారి మంచి డిసిషన్ తీసుకొని ఇండియా మంచిగా ప్రమాణం అంతా ఆ డ్రగ్స్ ఉన్న కిక్కుతో వ్యవస్థ ఏమవుతుంది, అందులో ఏమవుతున్నారు, దాన్ని ఇబ్బంది పెట్టదు. మంచి సమాజం గురించి మంచిగా చేస్తున్నారు. సో దీనికి గవర్నమెంట్ వ్యవస్థ, మనము స్వచ్ఛంద సంస్థలు, ఈ బ్రహ్మకుమారిస్తూ మా రోజు వ్యవస్థ అందరు చేసి ఫస్ట్ స్టూడెంట్ లెవెల్లో స్కూల్లో క్యాంపెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే వాళ్ళ ఫౌండేషన్ అక్కడే వస్తుంది. ఆ ఫౌండేషన్ మంచిగా ఉంటే బిల్డింగ్ మంచిగా ఉంటుందండి. బిల్డింగ్ మంచిగా ఉంటే ఎంజాయ్ ఉంటుంది లైఫ్ మొత్తం. అంటే మంచి సమాజం అవుతుంది. మంచి సమాజం గురించి ఈ ప్రోగ్రామ్ చేసిన అందరూ ధన్యవాదాలు. ఎన్ ప్రగట్ గారు ప్లస్ బ్రహ్మకుమారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అవకాశం. మరి ఎంతమందిని ఇక్కడ సమావేశపరిచారు. వారికి మొట్టమొదట ఓం శాంతి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి హాసి లైనిజంలో ఉన్నాను. లైనిజంలో ఉంటూ మరి 10 మందికి ఉపయోగపడేలా ఏదైనా ఒక కార్యక్రమం చెప్పగలను. అందుకనే ఇది చాలా బాగా నచ్చింది మాకు. తప్పకుండా ప్రతి సమావేశంలోనూ ఎక్కడ ఏది జరిగినా, పండగలైనా పబ్బమైనా 10 మంది కూడిన చోట ఇలాంటి కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా మా చేయూత ఇవ్వండి అని చెబుతూ ప్రతిజ్ఞ చేస్తూ పిడికిలి బిగించి మన ఆత్మ అనే సాక్షిగా నేను ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై 10 మందికి పెళ్లి చేస్తూ, అంతేకాకుండా విద్య, వైద్య, మరి రవాణా ఎక్కడ ఏది ఉన్నా మేము అక్కడికి వెళ్తూ ఉంటాము.